కీళ్లు, ఎముకల అరుగుదల వృద్ధులకు తప్ప నడివయసు వారికి ఒకప్పుడు వినియర్గం. ఎటువంటి పోషకాలు లేని ఆహారపు అలవాట్లతో ఇప్పుడది 30-40 ఏళ్ల వయసు వారికి కామన్ అయిపోయింది. దీంతో మోకాళ్లు, కీళ్లు, ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీ తయారు చేసుకుని 30 రోజుల పాటు క్రమం తప్పక వాడితే కీళ్లు, ఎముకలు దృఢంగా ఉక్కులాగా తయారవుతాయి. గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది. ప్రారంభ దశలో ఉన్న వారికి, ఎటువంటి సమస్య లేని వారికి భవిష్యత్తులో ఆ సమస్య ఏర్పడదు. ఇలా చేయాలి. తయారీ విధానం: చింతపండులోని చింతగింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి 2 రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి. తర్వాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తర్వాత పాలు పోసి చక్కెర వేసి పాయసంలాగా చేసుకుని ఉదయం సాయంత్రం సేవించాలి. ఈ విధంగా కొద్ది కాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్లలో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యథాతథ స్థితికి చేరతాయి. ఇది పెద్దగా ఖర్చు లేని, కష్టం లేని సులభ మార్గం. ఈ సమస్య మొదలవుతున్నప్పుడే ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్, కీళ్లలో రాడ్లు పెట్టించుకుని తర్వాత బాధపడే ప్రమాదం తప్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.